గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్, రిజర్వేషన్లు తేలే వరకు వెల్లడించొద్దని అభ్యర్థుల పిటిషన్లు, అభ్యర్థులను కొట్టివేసిన హైకోర్టు, రిజల్ట్పై ఆస్పిరెంట్లో ఉత్కంఠత అంటూ చూస్తున్నాం. సో గ్రూప్ 1 పైన అనేకమైనటువంటి అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అభ్యంతరాలు వస్తూ ఉన్న విషయాన్ని ఈరోజు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దీనిలో టీజీపీఎస్సీ ఏమో మేము పకడ్బందీగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు అనేక రకాల ఆందోళనల మధ్య ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులు వేసినటువంటి ఆ పిటిషన్ను మరి తోసిపుచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే గ్రూప్ 1కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో త్వరలోనే రిజల్ట్స్ వెలువడే అవకాశం కనబడుతుంది. రిజల్ట్స్ వచ్చినటువంటి వెంటనే వీళ్ళందరికీ కూడా జాబ్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎక్కువ రోజులు ఆపేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు వేసినటువంటి అన్ని పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. జియో 29 రిజర్వేషన్ల అంశం తేలే వరకు పరీక్షా ఫలితాలు ప్రకటించొద్దని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రిజల్ట్స్ పై ఆస్పిరెంట్లో ఉత్కంఠత నెలకొంది అంటూ చూస్తూ ఉన్నాం. సో గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పటికైనా కానీ ఎవరైతే రాశారో, ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో మరి వారందరూ కూడా మరి పునరాలించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. జియో నెంబర్ 29 రిజర్వేషన్ అంశం తేలే వరకు గ్రూప్ పరీక్షా ఫలితాలు ప్రకటించవద్దని పలువురు అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టివేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. అప్పుడు కూడా పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేయగా ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని, దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి సంగతి తెలిసిందే. ఫలితాలను వాయిదా వేయాలని వేసినటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొన్నది అంటూ చూస్తున్నాం. ఉత్కంఠత ఏమీ లేదు. ఫలితాలు త్వరలో ఈరోజు వెలువడించే అవకాశం కనబడుతుంది. ఇంకా అవి ఫలితాలు వచ్చినటువంటి వెంటనే ఈరోజు అభ్యర్థులందరికీ కూడా ఈరోజు జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్స్ ఇవ్వడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 అయిపోగానే ఇంకో 1 ఇయర్ తర్వాత మరొక గ్రూప్ 1 వేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా కానీ ఈ గ్రూప్ 1 ఆగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.